2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్ట్ 15th నుంచి 30 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఆగస్ట్ 15th నుంచి అండ్ అలాగే 30th వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి దాని గురించి. తప్పకుండా అమ్మా. ఆగస్టు 15 నుంచి 30వ తారీఖు వరకు జరిగే ఆ మార్పులు కానీ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ప్రధానంగా మనం బేసిక్ ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారం మనం చూస్తే ఈ మిథున రాశిలో ప్రధానంగా గురు శుక్రుల యొక్క కంజంక్షన్ నడుస్తుందండి. గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉన్నారు. కర్కాటకంలో రవి బుధులు ఉన్నారు, బుధుడు వక్రించి ఉన్నారు. అయితే ఈ సింహంలో కేతుగ్రహ సంచారం ఉంది, కన్యా రాశిలో కుజగ్రహ సంచారం నడుస్తోంది, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది, మీనరాశిలో శని వక్రించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 15 నుంచి 30వ తారీఖు లోపల 2 గ్రహాలు ట్రాన్సిట్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయండి. 17వ తారీఖున అంటే ఆగస్టు 17వ తారీఖున రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ కాబోతున్నారు. సంక్రమణం అనేటువంటిది ఏర్పడుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? కర్కాటక రాశిలోంచి సింహరాశి రవికి స్వరాశి, అంటే బలమైనటువంటి రాశి అన్నమాట. సో ఈ మాసంలో ఏదైతే ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి కానీ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 లోపల రాజకీయాల్లో తెలియనటువంటి ఊహించినటువంటి పరిస్థితులన్నీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి కేతువుల యొక్క కంజంక్షన్ కాబట్టి ఈ మాసంలో చాలా జరుగుతాయి అన్నమాట. అయితే ప్రధానంగా ఈ రవి కేతువుల యొక్క కంజంక్షన్ ఇక్కడ సింహరాశిలో జరుగుతోంది. తర్వాత కుంభరాశిలో శని రాహుల యొక్క కంజంక్షన్ పడుతోంది. అయితే ఇంకొక మార్పు ఏంటి? శుక్రగ్రహ మార్పు అండి. ఆగస్టు 20వ తారీఖున ఈ మిథున రాశిలో సంచారం చేసేటువంటి శుక్రగ్రహము కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది? బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా 15 to 30 మధ్యలో ఈ రకంగా ఈ రవి మార్పుల వల్ల, శుక్రుడి యొక్క మార్పుల వల్ల చాలా రకాలుగా మార్పులు కనబడే అవకాశం కనబడుతుందమ్మా. కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 15th నుంచి 30 వరకు ఏ గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి అండ్ ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఈ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి పీరియడ్ ఆఫ్ టైంలో ఏ గ్రహాలు బాగున్నాయి అంటే 3 నుంచి 4 గ్రహాలు మాత్రమే వీళ్ళకి యోగిస్తున్నాయి అని చెప్పొచ్చమ్మా. ప్రధానంగా చెప్పాలి అంటే చంద్రబలంతో కలిపి ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మంలో బుధుడు వక్రించి సంచారం చేస్తూ యోగించడం లేదు, మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఇస్తూ ఉన్నారు. 12వ స్థానంలో గురుడు యోగించడం లేదు, మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 12వ స్థానంలో శుక్రబలం బాగుంది. లగ్నములోకి అంటే 20వ తారీఖు దాటిన తర్వాత శుక్రబలం అనేటువంటిది కూడా అలాగే కొనసాగుతోంది. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. కానీ లగ్నంలో బుధుడు మాత్రం యోగించడం లేదు. 2వ స్థానంలో రవి ఎంటర్ అవుతున్నారండి. ఎప్పుడు అంటే సింహరాశిలోకి 17వ తారీఖు తర్వాత ఎంటర్ అవుతూ రవికేతువుల యొక్క కంజంక్షన్ ఏర్పడుతోంది. ఎక్కడ అంటే 2వ స్థానంలో. 3వ స్థానంలో కుజుడున్నారు. అష్టమంలో శనిరాహుల యొక్క కంజంక్షన్గా కనబడుతోంది వక్రించడం మూలాన. సో ఈ రకంగా మనం చూస్తే అండి ఈ 15 నుంచి 30వ తారీఖు లోపల రవి ట్రాన్సిట్ అయిన తర్వాత 17వ తారీఖు తర్వాత నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 ఏంటి అంటే మాట వల్ల వచ్చేటువంటి తగువులు అనేటువంటివి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యలో ఆటంకాలు అనేటువంటివి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ డాక్టర్ అవ్వాలని కోరికతో ఉన్నటువంటి వాళ్ళు బాగా కష్టపడితే తప్ప పాస్ అవ్వడం కానీ, బాగా కష్టపడితే తప్ప ర్యాంకులు సాధించడం కానీ, బాగా కష్టపడితే తప్ప ఉన్నత విద్యకి వెళ్ళేటువంటి అవకాశాలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. అయితే 3వ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా బాగుందండి. ఇక్కడ మిమ్మల్ని కుజుడు కాపాడుతున్నారు. దీని మూలాన ఏంటి అంటే ఎంత కష్టం వచ్చినా నిలబడేటువంటి తత్వంగా ఆ ధైర్య సాహసాలు అనేటువంటివి మనిషిలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కుజబలం ఎప్పుడైతే ఉందో నూతన వాహనాలు కానీ, నూతన వస్తువులు కానీ, లేకపోతే ఈ యొక్క నూతన గృహ నిర్మాణాలు కానీ అన్నీ కూడా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క మాసాంతము కూడా 15 నుంచి 30th లోపు ఖచ్చితంగా ఎంతో కొంత పనులు ముందుకు వెళ్ళినా ధనము రావడం అనేటువంటిది ఆలస్యం అవుతుంది. అదే వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం అమ్మ. ఎందుకు? కేతు కలయిక కాబట్టి 2వ ధనస్థానంలో
పనులు అవుతుంది, వీళ్ళ వల్ల లాభపడినటువంటి జనాలు వీళ్ళకి తిరిగి ఆ డబ్బు ఇవ్వకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ముందు మీ యొక్క దాన్ని కూడా ఆలోచన చేసుకోండి. డబ్బులు ఎంత వస్తున్నాయో అంతే విపరీతంగా ఖర్చు అవ్వడం, చాలీ చాలనటువంటి జీతాలు కావచ్చు, చాలీ చాలన సంపాదన అనేటువంటిది ఎక్కువగా నిరాశ నిస్పృహలకి లోను చేస్తూ ఒక అసంతృప్తిని కలగజేస్తుంది అని చెప్పచ్చు. అష్టమంలో శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడుతూ ఉండడం వల్ల, అంటే శని రాహు యొక్క ప్రభావం అష్టమంలో కుంభంలో ఉండడం వల్ల వీళ్ళు కోరుకున్నటువంటి లాభాలు లాభస్థానంలో జరుగుతోందండి. అది వీళ్ళు కోరుకున్నటువంటి లాభాలు కానీ, వీళ్ళు అనుకున్నటువంటి జీవితం కానీ, కోరిన కోరికలు కానీ సిద్ధించట్లేదనేటువంటి రాహు యొక్క ప్రభావము, డైవర్షన్స్ అనేటువంటివి, ఏదో ఒక ఈ శక్తి ఆపుతోంది అనేటువంటి ఒక భావన కలగడం కానీ, లేకపోతే ఏదైనా ఒక మ్యాజిక్ జరిగిన జీవితంలో నేను పైకి ఎదగాలి అనేటువంటి కుతూహలం చాలా ఎక్కువ అవడం కానీ ఎక్కువ ఉంటాయి. శని రాహుల యొక్క కంజంక్షన్ అష్టమ స్థానంలో ఉండడం వాహన ప్రమాదాలకి సూచన. సో మేజర్గా ఈ 15 నుంచి 30వ తారీఖే కాకుండా రానున్నటువంటి మాసాల్లో కూడా వాహన ప్రమాదాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. గాయాలు పాలవడం కానీ, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం, హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితులు రావడం కానీ ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా అయితే ఈ లగ్నంలో బుధుడు వక్రించి ఉండడం అనేటువంటిది నరములకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనేటువంటి విషయాల్లో కానీ, లేదు అనుకుంటే ఈ యొక్క బుధుడు కాబట్టి కుటుంబ పరంగా వచ్చేటువంటి సమస్యలు కానీ తలెత్తే అవకాశాలు ఈ మాసంలో ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయని చెప్పచ్చు. అయితే భయపడాల్సిన అంశాలు ఏమీ లేవు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులైతే మరింత శ్రద్ధ అవసరం. దక్షిణామూర్తి యొక్క ఆరాధన విద్యార్థులకి అద్భుతమైన శుభ ఫలితాలు కలగజేస్తుంది అని చెప్పచ్చు. ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు డబ్బు లేదని బాధపడుతూ ఖచ్చితంగా డబ్బు రావాలి అని కోరుకుంటూ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. ఒకవేళ మీకు వీలుంటే, శక్తి ఉంటే పాదరస లక్ష్మీదేవికి అభిషేకం చేయించడం కానీ, పాదరస లక్ష్మీ విగ్రహాన్ని తెచ్చిపెట్టుకుని ఇంట్లో పెట్టుకోవడం కానీ చేయండి. దీని మూలాన అనుకున్నటువంటి రీతిలో ధనయోగం అనేటువంటిది పడుతుంది. రుణబాధలు అనేటువంటివి తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చమ్మా. సో వీళ్ళే కాకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాహన ప్రమాదాలు తగ్గాలన్నా, ఏం జరగాలన్నా ప్రతి శుక్రవారము కూడా కర్కాటక రాశి వాళ్ళు దుర్గాదేవి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి రాహు యొక్క బాధలు అనేటువంటివి ఉండవు. జీవితంలో అసంతృప్తి కానీ, నిరాశ నిస్పృహలు అనేటువంటివి బయటికి రావు. తర్వాత ఇంకా చెప్పాలంటే కొత్త ఉత్తేజము కానీ, ధైర్య సాహసాలు కానీ, ధైర్యము కానీ, పరాక్రమము కానీ అన్నీ పెరుగుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతి మంగళవారము చేయండి. తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కనబడే యోగం కనబడుతుంది. మరి ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా వారు ఏదైతే బాధపడుతున్నారో లేదంటే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి పూజ వేలో కనుక ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశం అండి. చాలామందికి పర్సనల్ చార్ట్ బలంగా ఉంటుంది. జన్మకుండలి, నవాంశ, దశాంశ బలంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎంత వచ్చినా సరే ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ, ఆ సంకల్ప శక్తి బలంగా ఉండడం కానీ మనం చూస్తూ ఉంటాం. నా దగ్గరికి ఎవరైనా సరే జాతకానికి రావాలి అనుకున్నప్పుడు, చూపించుకోవాలనుకుంటున్నప్పుడు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని చూసి విశ్లేషించిన తర్వాత గోచారంతో దాన్ని సమన్వయం చేస్తూ తగినటువంటి పరిహారములు మీతో ఆచరింపజేస్తూ ఒక గైడెన్స్ నా ఆధ్వర్యంలో మీకు గైడెన్స్ ఇస్తూ ఎప్పుడు ఎలా ఏ విషయంలో జాగ్రత్త పడాలో తప్పకుండా మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.